హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఒక ప్రశ్న. వైష్ణవికి న్యాయం జరగాల, వైష్ణవి కుటుంబానికి డబ్బులు కావాలా? ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని చివరి దాకా చూడండి. ప్రతి ఒక్కరి అభిప్రాయం అవసరమే. ఎందుకంటే పాపం ఆమె చనిపోయినప్పటి నుండి రెండు రాష్ట్రాల ప్రజలు వైష్ణవికి న్యాయం జరగాలి అని వైష్ణవి కూడా మా ఇంటి ఆడబిడ్డే అని ఎంతో ఎమోషనల్గా ఫీల్ అవుతున్న ఈ క్రమంలో ఆ తల్లిదండ్రుల బాధ, ఆ అన్న చెల్లెల బాధ, 13 మంది అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వదినమ్మలు పెట్టుకున్న అనుబంధం, ఇవన్నీ చూసిన ప్రజలు వాళ్ళ బాధను తమ బాధగా ఫీల్ అయ్యారు. ఆమెకు న్యాయం కావాలి అని చాలా మంది ఎవరికి దక్కని స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు. వైష్ణవిని హత్య చేసిన వ్యక్తికి కఠినమైన శిక్షలు పడాలి అని యూట్యూబర్స్ కూడా అందరూ ఒకటై కఠినమైన శిక్షలు పడాలని యూట్యూబర్స్ అందరూ కూడా న్యాయం కోసం పోరాడుతున్నారు. అయితే ఆ కుటుంబం మాత్రం దీనిని ఒక కంటెంట్గా తీసుకుంటున్నారని అనిపిస్తుందా? వాళ్ళను తప్పు పట్టాలని కాదు, కానీ ఒక వీడియో కనీసం 10 ఛానల్స్లో రిపీట్ అవుతుంది. ఒకవేళ వాళ్ళకు బాధ ఉంది, సొంత చెల్లి కాబట్టి 100% బాధ ఉంటుంది, దాన్ని ఎవరు కాదనడం లేదు. కానీ ఒకరు సమాధి పైన పడుకొని ఏడవడం, సమాధి మీద నీడ కోసం పందిరి వేయడం, నాగుపాము అవతారంలో చెల్లి వచ్చిందని చెప్పడం, పెంచుకున్న పిల్లి ఇలా చేసింది, కుక్క అలా చేసింది అని చెప్పడం, టాటూ వేయించుకోవడం, పేరును టాటూ వేయించుకోవడం, నా చెల్లికి విగ్రహం కడతా అని చెప్పడం, ఇవన్నీ చూస్తే మీ మాటలు, మీ బాధ, మేమంతా చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాం. అయితే ఇక్కడ ఎవరిని కూడా తప్పు ఉద్దేశంతోనైతే మాట్లాడట్లేదు, ఇక్కడ ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు. నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని మా సొంత వాళ్ళలాగానే మీ బాధను మాత్రం మేము అలాగే ఎమోషనల్గా కూడా ఫీల్ అవుతున్నాం. ఒక్క విషయం, మీకు సమస్యలు ఉండొచ్చు, దాన్ని మేము కాదనడం లేదు, కానీ వైష్ణవికి న్యాయం కోసం సహాయం అడగండి. మీకు ఒక మంచి లాయర్ కావాలి అంటే లాయర్ పెట్టుకునే స్తోమత లేదు అని వీడియో పెట్టండి. ఇంకా మానవత్వం మిగిలే ఉంది. మీకు సహాయం చేయడానికి చాలామంది పెద్ద పెద్ద లాయర్లు ముందుకు వస్తారు. మీ చెల్లికి న్యాయం కోసం ధర్నా చేయడానికి పిలుపునివ్వండి. ఒక తేదీ చెప్పి వీడియో పెట్టండి. న్యాయం కోసం మేమంతా మీ వెనకాల వస్తాం. కేవలం వీడియోలు పెట్టడం మాత్రమే కాదు, మీతో పాటు నిలబడతాం. హాస్పిటల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రాలేదు అని మాత్రమే థంబ్నెయిల్స్ పెడుతున్నారు, కానీ అసలు విషయం మీద సరైన క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. మీ ఛానల్స్లో అన్నిట్లలో చెక్ చేసినా కూడా అసలు క్లారిటీ అనేది అయితే రావట్లేదు. ప్రతి వీడియో అన్ని ఛానల్స్లో మాత్రం రిపీట్ అవుతూ ఉంది, కానీ అసలు విషయం ఏంటి అనేది అయితే క్లారిటీ రావట్లేదు. ఇలా ఉండగా వైష్ణవికి జరిగిన అన్యాయానికి, హంతకుడికి కఠినమైన శిక్ష పడేలా పోరాడాలి. అంతేకాని వైష్ణవికి ఇల్లు కట్టాలి అనే కోరిక ఉంది, విగ్రహం కడతాం, అప్పులు క్లియర్ చేయాలి, ఇవి మా వైష్ణవి కోరికలు అని చెప్పి మాకు డబ్బులు సహాయం చేయండి అని వీడియోలు మాత్రం పెట్టడం మాత్రం వద్దు. దయచేసి మీరు డబ్బులు అడిగి మీ విలువను, మీ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకండి. మీరు న్యాయం కోసం మాత్రమే పోరాడండి. మీ మీద ఉన్న మంచి అభిప్రాయం అలాగే ఉండనివ్వండి. అలాగే మీరు వీడియోలు చేస్తున్న మీ వీడియోలకు కూడా ఎంతో కొంత ఆదాయం అయితే వస్తుంది. దానితోనే మీ కష్టంతో వైష్ణవికి న్యాయం కోసం పోరాడండి. ఎవరైనా మీకు సహాయం చేయాలనిపిస్తే వారు మీ ఇంటికే వచ్చి చేస్తారు. మీ గత వీడియోల కామెంట్స్ చూడండి ఒక్కసారి. ముఖ్యంగా డబ్బులు అడిగిన వీడియోలో వచ్చిన కామెంట్స్ చూస్తే ప్రజలు మిమ్మల్ని తప్పు పడుతున్నారని మీకే అర్థమవుతుంది. రెండు రాష్ట్రాల ప్రజలు ఎంతో ప్రేమతో వైష్ణవికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. వాళ్ళు అదే విధంగా కొనసాగనివ్వండి, లేకపోతే ప్రజలు కూడా మిగతా వారిలాగే సైలెంట్ అయిపోతారు. మీ మంచి కోరే ఒక అభిమానిగా మీరు బాగుండాలి, వైష్ణవికి న్యాయం జరగాలి అని మొదటి రోజు నుండి వీడియోలు పెడుతున్న నేను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఏమైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఇంకొక మాట,
జగిత్యాలలో జరిగిన కేసీఆర్ సభకు వెళ్ళి వైష్ణవి ఫోటో పట్టుకొని ఒక డేంజర్ జోన్లో నిలబడి ఆ అన్నదమ్ములు కేసీఆర్ సార్ మా చెల్లె ఫోటో చూసి అయినా కనికరించి మాకు న్యాయం చేస్తాడనే ఆవేదనతో ఆ అన్నలు పడ్డ బాధ, ఆ తల్లి పడ్డ బాధను చూసి చాలామంది కన్నీరు మున్నీరు అవుతున్నారు. కేసీఆర్ గారు ఆయన మాకు న్యాయం చేస్తారు అని ఆ తల్లి పడిన ఆవేదన చూసి మేము కూడా చాలా బాధపడ్డాం. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. మీరు వీడియోలు పెట్టండి, కానీ కనీసం సరైన అప్డేట్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఒకటే పెట్టిన వీడియోనే పదే పదే రిపీట్ చేయకండి దయచేసి. ఎందుకు అని అంటే వైష్ణవికి సంబంధించింది న్యాయం కావాలి కాబట్టి వైష్ణవి అప్డేట్స్ ఇవ్వండి. మీకు మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. మీరు మా సపోర్ట్ను వాడుకోండి. అంతేకాని మీరు జనాలలో ఉన్న పేరును మాత్రం పోగొట్టుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం న్యాయం కోసం పోరాడుతున్నాం, వైష్ణవికి న్యాయం జరగాలని పోరాడుతున్నాం. ఎవరికో హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసమో ఎవరో ఆపదలో ఉన్నారు అని చెప్పేసి మనం పోరాడట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు వైష్ణవి న్యాయం కోసం మాత్రమే పోరాడండి. ఈ విధంగా ఫోన్ నెంబర్స్ ఇచ్చేసి ఫోన్పే నెంబర్స్ అని చెప్పేసి ఈ విధంగానైతే మీరు దయచేసి మీరు డబ్బులు అడిగే ప్రయత్నం అయితే చేయకండి. 13 మంది అన్నదమ్ములకు ఒక్కగానొక్క చెల్లె మీ మీద ఎంత ప్రేమ, ఎంత అభిమానం పెంచుకున్నారో జనాలు, ఆ జనాలకు మీరు నిరాశపరచకండి. ఎందుకు అని అంటే 2 రాష్ట్రాల ప్రజలు మీ మీద చాలా అంటే చాలా ప్రేమాభిమానాలు పెంచుకున్నారు. వైష్ణవి కోసం 100కి 100% న్యాయం జరగాలి అని చెప్పేసి చాలామంది మీకు సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అంటే మీరే ఆలోచించుకోండి.